మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆదివాసీల జాతర, ఆసియా ఖండం కుంభమేళగా పిలుచుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున. దాదాపుగా 2.5 నుంచి 3 కోట్ల మంది ప్రజలు వస్తున్నట్టుగా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ జాతర సందర్భంగా మన ప్రపంచ పర్యావరణ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాన్ని చాలా ముందు స్థాయి తీసుకెళ్లి దానికి స్ఫూర్తి ప్రదాత. మొదటి నుంచి కూడా ప్రపంచ పర్యావరణ సంస్థకు అన్ని రకాలుగా ముందుని నడిపిస్తున్నటువంటి భారతమాత ముద్దుబిడ్డ. భారతదేశ చరిత్రలోనే ఈ దేశానికి స్వచ్ఛ భారత్ అనేటువంటి ఒక గొప్ప ఆలోచనని, స్వచ్ఛ ఇండోర్ని 8 సార్లుగా భారతదేశంలో ముందు వరుసలో నిలబెట్టినటువంటి మన తెలుగు జాతి ముద్దుబిడ్డ నరహరి ఐఏఎస్ అధికారి గారి చేతుల మీదుగా ఈరోజు మనం ఈ డ్యూటీ భాగం ప్రారంభించుకున్నాం. వారు ప్రపంచవ్యాప్తంగా తరలి వస్తున్న జాతరకి వస్తున్న భక్తులను ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రపంచ పర్యావరణ సంస్థ తరఫున స్వచ్ఛ సమ్మక్క సారలమ్మ జాతర, మహాజాతర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ మేడారం ఈ కాన్సెప్ట్ తోని ప్లాస్టిక్ రహిత మహాజాతర లాగా సమ్మక్క సారలమ్మ జాతరని చేయాలన్న ఉద్దేశంతో భద్ర తమ సంస్థ ద్వారా చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీల పండుగ అయినటువంటి మహాజాతర అయినటువంటి సమ్మక్క సారలమ్మ జాతరని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్లాస్టిక్ ఉపయోగించుకోకుండా మన పరంపరాగతమైనటువంటి జూట్ బ్యాగ్స్ లాంటివి, లేకపోతే మన ఇళ్లలో మనం తయారు చేసుకున్నటువంటి ఏదైతే వివిధ బట్టలతోని కానీ ఇట్లాంటి వాటితోని మనం ఈ బ్యాగ్స్ని తయారు చేసుకొని కేవలం వాటిని ఉపయోగిద్దాం. ప్లాస్టిక్ అనేది మన మానవ జాతికి ఒక గొప్ప మహమ్మారి. ఆ ప్లాస్టిక్ని మనము పారద్రోలుదాం. మన సమ్మక్క సారలమ్మ మహాజాతరని ఈ ప్లాస్టిక్ రహిత ఒక గొప్ప పండుగగా మనం తీర్చిదిద్దుకున్నాం.